రేపు పొద్దుగాల అక్కడ వందల వందల మంది వచ్చి అక్కడ నిలబడి ఎదురు నిలబడితే వెళ్ళి ధైర్యంగా నిలబడేటువంటి సాహసం చేయగలుగుతారా? ఏమవుతుంది మహా ఏమవుతుంది మహా ప్రాణం తీసుకుంటాడా? ఏం చేస్తాడా? ఎవడైనా ప్రాణం తీసుకునేది మనిషి చేతిలోనే ఉంటే ఇంకా జీవన్మరణాలు పరమేశ్వరుడి చేతిలో ఉన్న మాట నేను నమ్మడం ఎందుకు, నలుగురు చెప్పడం ఎందుకు? చూద్దాం అది కూడా. బస్తమే సవాల్ రెడీగా ఉన్నా నేను సిద్ధంగా అన్నిటికీ ఓపెన్గా కెమెరా ముందు చెప్తున్నాను. ఇంతకన్నా ఏం చేయాలి? ఇప్పుడు రేపు వైరల్ కూడా చేస్తావు దీన్ని నువ్వు. ప్రాణాలు పోయినా సరే అక్కడ ప్రజలకు అండగా ఉంటారు. ఉంటా పక్కా పక్కా. వెనకడుగు బాండ్ పేపర్ తెచ్చుకున్నావా? నువ్వు తెల్ల బాండ్ పేపర్ పెట్టుకో, నేను సంతకం చేసిస్తాను నీకు ఇప్పుడు. ఓకే. అంత ధైర్యం చేసే మనసే నాకు లేకపోతే 10 నెలలుగా అహర్నిశలు అహోరాత్రులు నేను వాళ్ళ కోసం కూర్చొని 7 ఏళ్లుగా పనిచేస్తున్నాను. కానీ ఏ రోజు బయటికి రాలే వీళ్ళ కోసం నేను పనిచేస్తూ. ఈరోజు ప్రత్యక్షంగా బయటకు వచ్చాను. ఇంకేం చేయాలి నాయన? తల్లిగా బాధ్యతలు ఇంచుమించు ముగించుకున్నాను. వాళ్ళకి విద్యా బుద్ధులు ఇంట్లో ఇవ్వడం జరిగింది. భార్య స్థానం అనుకోండి, వేరే ఏ కోడలను ఏదన్నా అనండి, ఒక స్థాయి వరకు వచ్చిన తర్వాత దేశానికి ఉపయోగపడని జీవితం ఎందుకు? ఇలా ఎంతోమంది యోధులు అనుకున్నారు కాబట్టి వాళ్ళకు చేతనైనంత రక్షణ సంరక్షణ ధర్మానికి ఇచ్చారు. ఎవరూ ముందుకు రాకపోతే ఆ 8 లక్షల హైందవులు ఏమైపోవాలో మాట చెప్పు. ఏ వాళ్ళ ప్రాణాలు కాదా? అంతే. నన్ను భగవంతుడు ఎంచుకున్నాడని గర్వంగా ఫీల్ అవుతున్నాను. కేంద్రంలో మీ సర్కారు ఉంది కాబట్టి, అంటే మీరు భారతీయ జనతా పార్టీ కాబట్టి, మోడీ గారు ఉన్నారు కాబట్టి, ఆ పాత బస్తీ మీద ప్రత్యేకంగా కేంద్రానికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్కి వెళ్ళి ఇట్లాంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకునేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు జనవరి 4th 5th వరకు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ టైం ఇచ్చింది నాయన. మాకు చాతనేనంత ఫస్ట్ ఏదైనా వి షుడ్ నాట్ వయలేట్ లా. చట్టం ప్రకారమే. అదే వాళ్ళు వీలైనంత ఇక్కడ వాళ్ళకి ఇప్పుడు కొత్తగా మన రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చారు. వ్యక్తిగా ఆయన మంచివాడుగా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు అంతేగా నేను ప్రజలుగా మాట్లాడుతున్నా, ఒక సిటిజన్గా మాట్లాడుతున్నాను. ఇక్కడ కూడా ఒక అర్జీ పెడతాము ఖచ్చితంగా. చూద్దాం వారు ఎలా స్పందిస్తారో. సెంట్రల్కి కూడా ఒక అర్జీ పెడుతున్నాము. ఎందుకంటే నేను ఇప్పుడు 2000 పోలింగ్ బూతుల గురించి మొత్తం 20,90,000 చిల్లర ఎలక్టోరల్ అన్నిటికీ అన్ని ఇండ్లకు నేను వెళ్ళలేను కదమ్మా. నాకు చాతనైనంత వరకు 7 కాన్స్టిట్యుయెన్సీస్లో అసలు గత 4 నెలలుగా నా దగ్గర జీతానికి పెట్టుకుని 20 మంది పిల్లల్ని తిరుగుతూనే ఉన్నారు. ఏ స్వార్థం లేకుండా ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలక్టర్ వాళ్ళకి హెల్ప్ చేసి అప్లోడ్ చేసి జీతం నేనే ఇస్తాను ఇక్కడ నా దగ్గర. వాళ్ళు వెళ్ళి మా తరపున ఎవరెవరికి సహాయం కావాలో వెళ్ళి పనిచేస్తున్నారు. సో నేనేం చేస్తున్నాను అంటే అలా ఎక్కడెక్కడ ఏ అంశాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు ఫార్మాట్ ఇచ్చారు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. ఆ ప్రకారంగా ఇటు రాష్ట్రంలోనూ అటు ఢిల్లీకును మేము ఒక అర్జీ వేసుకుంటాం. చూస్తాం వెయిట్ చేసి. ఇప్పుడు నాయకులకు ఒక అవకాశం ఇవ్వాలి. ప్రతిదీ మనం ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఇక్కడ. ఇప్పుడు పాతవాడేదో చేశాడని వీళ్ళ గొంతు మీద కత్తి పట్టడం ఎంతవరకు భావ్యం? అంటే నేను ధర్మం మాట్లాడే వ్యక్తిని కాబట్టి, అంటే కేంద్రంలో ఉంది కాబట్టి ఎన్నికల కమిషన్ కు చెప్పి ఇక్కడ ఇట్లాంటి అవకతవకలు జరుగుతున్నాయి కాబట్టి మీరు దృష్టి పెట్టండి అని అది చేస్తున్నాను అన్న. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ నేను ఎప్పటి నుంచో స్టార్ట్ చేసేసాను. అయ్యో వాళ్ళ నోటీస్ వచ్చేదానికి ముందు నుంచే 4 నెలల నుంచి పనిచేస్తున్నాను దీని మీద. నేను వదిలిపెట్టేదే లేదు ఖచ్చితంగా. కానీ ఏమిటి అంటే 7 కాన్స్టిట్యుయెన్సీలు చేసే శక్తి నాకు లేదు. ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో కాస్త వర్క్ చేసి కంపైల్ చేసి దాన్ని ఒక ఫార్మాట్ కింద తయారు చేసి ఇటు రాష్ట్రానికిను అటు మన సెంటర్కి ఇద్దరికి వాళ్ళు ఇచ్చిన గడువు లోపలే మేము చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం.